రైట్ గా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువునా ఖూనీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తోంది హస్తం పార్టీ. ప్రజలు ఓట్లేసి గెలిపించిన కౌన్సిలర్లను చెరబట్టే కుట్ర జరుగుతోంది. అడ్డదారిలో మున్సిపల్ పీఠాలు దక్కించుకునే కాంగ్రెస్ చేయని పన్నాగం లేదు. డబ్బు, పవర్, పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నారు. మున్సిపాలిటీలోకి భారీగా పోలీస్ బలగాలను దింపింది ప్రభుత్వం. బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్తున్న వాహనాలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాపులు చేస్తున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ గూండాయిజం మితిమీరిపోయింది. అక్కడ హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది ప్రభుత్వం. బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ కౌన్సిలర్లకు రెడ్ కార్పెట్ స్వాగతాలు పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలకు లాఠీ దెబ్బలు రుచి చూపిస్తున్నారు కాకీలు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది రేవంత్ ప్రభుత్వం. హోంశాఖను చేతిలో పెట్టుకుని రేవంత్ అరాచకాలు చేస్తున్నాడు. అడ్డదారులు, అరాచకాలు, గుండాయిజం, రౌడీయిజం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేయని అరాచకం లేదు. దొడ్డిదారిలో పురపాలక పీఠాలను చెరబట్టడానికి అధికార పార్టీ సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తోంది. ఏకంగా రౌడీలను ఉసిగొల్పి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను రణరంగంలా మారుస్తోంది. జనగామ జిల్లా తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ మరోసారి రౌడీయిజానికి తెగించింది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్తున్న వాహనాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు రోడ్డుకు అడ్డం తిరిగి అడ్డుకున్నారు. కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. ఇక కాంగ్రెస్ గూండాయిజంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. మున్సిపల్ పీఠాలు దక్కించుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారుతారా అని నిప్పులు చెరిగారు. ఎంపీ కడియం కావ్యకు వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో ఓటు ఉంటే రాత్రికి రాత్రి తొర్రూరుకు ఎలా మారిందని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఆమె ఓటును పరిగణలోకి గనక తీసుకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ తొర్రూరు నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, మరి బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తొర్రూరులో బీఆర్ఎస్ కార్యకర్తల పైన కూడా లాఠీచార్జ్ చేశారు ఖాకీలు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రవికాంత్? తొర్రూరు మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డులకు సంబంధించి 9 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, 7 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2 ఎక్స్ అఫీషియో ఓట్లు, అంటే ఒకటే ఎక్స్ అఫీషియో ఓటు ఉండాలి, ఒకటి ఎమ్మెల్యే ఓటుగా ఉంటుంది. ఎమ్మెల్యే తన ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్న 8 ఓట్లు అవుతాయి. అలా కూడా ఒక ఓటు మెజారిటీతో బీఆర్ఎస్ ఇక్కడ గెలిచేటువంటి అవకాశం చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు సంబంధించి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడడం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎంపీ కడియం కావ్య ఓటు ఇక్కడికి ఎలా వస్తుంది? జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఒక ప్రజాప్రతినిధి ఉంటాడో తను ఎక్కడైతే మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అక్కడ తన ఓటు ఏదైతే అప్లై చేసుకుంటాడో అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు. వాళ్ళ పీరియడ్లో వాళ్ళు ఎప్పటివరకైతే కొనసాగుతారో తమ అధికారానికి సంబంధించి, తమ 5 ఏళ్ల పాటుకు సంబంధించి అక్కడే తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అది నిబంధనల్లో భాగంగా మున్సిపల్ యాక్ట్ చెప్తున్నటువంటి విషయం. పూర్తిగా తొర్రూరులో మున్సిపల్ యాక్ట్ కావచ్చు, నియమ నిబంధనలన్నీ కూడా తూట్లు పొడిచినటువంటి వాతావరణం కనిపిస్తుంది. మనం చూసినట్టయితే కాసేపటి క్రితం వరకు మనం ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ ఉందో ఈ ఆఫీస్ ప్రాంతం అంతా కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. కాసేపటి క్రితమే ఎస్పీ శబరీష్ ఇక్కడికి రావడంతో పూర్తిగా ఎక్కడికక్కడ ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మనం చూసినటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో పూర్తిగా
హైవే వరకు దాదాపు 100 మీటర్ల పైబడి ఉంటుంది. ఆ 100 మీటర్లు దాటి బీఆర్ఎస్ శ్రేణులను అటువైపు పంపించారు. కానీ మనం చూసినట్టయితే పురపాలక సంఘానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్ సంబంధించి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్లో శబరీష్ కూడా ఇక్కడ గస్తీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గస్తీ చేసేటువంటి క్రమంలో ఎవరైతే అల్లరి ముక్కలు ఉంటారో వాళ్ళని అందరినీ చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ ఏదైతే ఎస్పీ శబరీష్ రాగానే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. పూర్తిగా అతను ఇటువైపు బయటికి అక్కడి నుంచి మళ్ళీ వేరే వైపు వెళ్ళగానే పూర్తిగా మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే రావాల్సి ఉంటుందో అక్కడికి వచ్చి ఆ బ్యారికేడ్ల దగ్గర వెయిట్ చేయడం లాంటిది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్పష్టంగా అధికార దుర్వినియోగం మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులను ఎక్కడికక్కడ చెదరగొట్టి వెళ్ళగొడుతున్నది తప్ప వీళ్ళ మీద ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణుల మీద చెప్పి వదిలేయడం లాంటివి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపెడతా ఉంది. మనం చూసినట్టయితే ఎక్కడికక్కడ వాళ్ళు వెళ్ళి ఆ బిల్డింగుల్లో లోపలికి వెళ్ళడము, పోలీసులు మళ్ళీ రాగానే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చి నిల్చున్నటువంటి తీరు కూడా కనిపిస్తుంది. మనం చూసినట్టయితే విజువల్స్లో పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి వాళ్ళంతా ఆ బ్యారికేడ్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి నిల్చున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకనొక దశలో పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ అంతా కూడా చేదారిపోయేటటువంటి సందర్భంలో ఎస్పీ రంగప్రవేశం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఒక తొర్రూరు ఒక్కటే లేదు, ముఖ్యంగా మొత్తం 5 మున్సిపాలిటీలకు సంబంధించి వాళ్ళ పూర్తిగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఎస్పీ తొర్రూరు వరకు వచ్చారంటే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా చేజారిపోయాయో మనం అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీకి సంబంధించినటువంటి 3 వాహనాలు మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ విజువల్స్లో ఆ వాహనాల్లో మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ అధికారంతో 200 మీటర్లకు దగ్గరలో అంటే మనం చూసినట్టయితే మున్సిపల్ ఆఫీస్కు పక్కనే ఆ గోడ పక్కనే వాళ్ళ వాహనాలు నిలుపుకొని అందులో కూర్చుంటున్నారు. ఎస్పీ కూడా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ మనం చూసినట్టయితే ఇప్పుడే ఎస్పీ శబరీష్ అటు వెళ్ళాడు కాబట్టి మరో 5 నిమిషాల్లో అక్కడ బయటకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా అక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిఐ డిఎస్పీ స్థాయి వరకు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా వాళ్ళను ఎవరైతే కాంగ్రెస్ శ్రేణులే పోలీసుల మీద దాడి చేసినంత పని చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్లో కూడా చూసాం. పూర్తిగా ఒక అధికార దుర్వినియోగం అయితే మనం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో చూస్తూ ఉన్నాము. ఈ విధంగా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని ఏ విధంగా దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూసినటువంటి ఈ ప్రక్రియ ద్వారా పూర్తిగా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. విప్ జారీ చేసే అధికారం నాకు ఉంది, నేను లోపల ఉండే అధికారం ఉన్నప్పటికీ నన్ను బయటికి పంపించేస్తున్నారన్నటువంటి అంశాన్ని ఎర్రబెల్లి దయాకర్రావు తన ప్రశ్న రూపంలో వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా లోక్సభ ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్యకు ఇక్కడ ఓటు వేసేటువంటి హక్కు లేదు. ఆమె ఇక్కడ అప్లై చేసుకోగానే వెంటనే ఆమోదం తెలిపారు. అంతకుముందే జీడబ్ల్యూఎంసీ పరిధిలో 2015లోనే ఆమె ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీలో ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అన్నటువంటి ఒక ప్రశ్న, ఒక ఏదైతే న్యాయపరమైనటువంటి చిక్కు కూడా మనకు కనిపిస్తూ ఉంది. కోర్టుకు వెళ్ళే ఆస్కారం కూడా బీఆర్ఎస్ తరఫు నుంచి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక జనగామ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. వాళ్ళ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక సంబంధించి అక్కడ కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి, ముందుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వీళ్ళు వాహనంలో వచ్చేటువంటి క్రమంలో భాగంగా పెంబర్తి దగ్గర చామల కిరణ్ కుమార్ రెడ్డి తన 4 వాహనాలను అడ్డుపెట్టి ఇటు తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సంబంధించినటువంటి బస్సు, అదేవిధంగా దయాకర్రావు కూడా ఆ ముందు వాహనంలోనే వస్తున్నారు. ఆ వాహనాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం, బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేసిన తీరు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంత బహిరంగంగానే ఈ విధంగా ఇలాగైనా చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని ఒక కుటిల రాజకీయానికి తెరతీసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఝాన్సీ రెడ్డి పాత్ర ఏంటి? ఆమెకి ఇక్కడ ఓటు కూడా లేదు. పూర్తిగా ఆమె అమెరికన్ సిటిజన్గా ఉన్నటువంటి సందర్భంలో భారత పౌరసత్వం లేదు. ఈ తొర్రూరు మున్సిపల్ ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో తొర్రూరు వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంలో ఆమె ఏ విధంగా ఇక్కడికి వస్తారన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక జనగామ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను కూడా వాయిదా వేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎట్లాగైనా పరాభవం తప్పదన్నటువంటి అంచనాలకు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగానైనా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ చామల కుమార్ రెడ్డి అక్కడే అడ్డా వేసి జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఏ విధంగానైనా జనగామ మున్సిపాలిటీ మీద
కాంగ్రెస్ జెండా ఎగిరివేయాలనుకున్నటువంటి క్రమంలో ప్రజలు అక్కడ హంగుకు అవకాశం కల్పించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ విధంగా నేను అక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే ఓటు ద్వారా చామల కుమార్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్కు ఓటు వేసినట్టయితే అక్కడ 16 వార్డులు గెలుచుకోవడం ద్వారా 16 సంఖ్య ద్వారా అది మరొకసారి ఏదైతే లాటరీ పద్ధతి ద్వారా జరగాల్సి ఉంటుంది. కానీ ఆ పద్ధతి కూడా జరగకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టాలో అన్ని ప్రలోభాలు అయితే కొనసాగుతున్నటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే జనగామ మున్సిపాలిటీ చేజారిపోతుందన్నటువంటి అంచనాలతో ఏదైతే అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నికను వాయిదా వేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎన్నికను వాయిదా వేయాలని ప్రొసీడింగ్ అధికారిని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తూ ఉంది. 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాపై మిస్సింగ్ కంప్లైంట్ నమోదైన నేపథ్యంలో 6 రోజుల పాటు ఎన్నికను వాయిదా వేయాలంటూ పోడియం ముందుకు వెళ్లి ప్రొసీడింగ్ అధికారి వాదించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నిబంధనల ప్రకారం కోరం మొత్తం హాజరైనటువంటి నేపథ్యంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయలేమని ప్రొసీడింగ్ అధికారులు కూడా చెప్పినటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఏ విధంగానైనా ఈ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గెలవాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ అధికార దుర్వినియోగం కూడా ఎక్కడికక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మనం చూసాము, లాఠీ చార్జ్ కనిపించింది. కొద్దిసేపు లా అండ్ ఆర్డర్ మొత్తం అదుపు తప్పింది. ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఎవరైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లుగా గెలిచిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ బస్సుతో పాటు ఒక వాహనం మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. ఆ బస్సు ఒక్కటే వాహనం వచ్చింది, అది బస్సు మాత్రమే వచ్చింది. ఆ బస్సులోనే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా దిగినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్యే అత్త టీపీసీసీ అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి వాహనంలో వచ్చారు. ఆ వాహనంలో కొంతమంది కౌన్సిలర్లు కనిపించారు. ఝాన్సీ రెడ్డి ఈ ప్రెమిసెస్లోకి రావడానికి ఆమెకు ఏ అధికారం ఉందన్నటువంటి ప్రశ్న తలెత్తింది. ఆ తర్వాత ఇక్కడికి చేరుకున్నటువంటి భారీ కాంగ్రెస్ శ్రేణులు మొత్తంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మీద దాడి చేసేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి సందర్భంలో పరిస్థితి అదుపు తప్పింది. ఆ తర్వాత ఎస్పీ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఎస్పీ కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాసేపట్లోనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగనుంది. తొర్రూరు వైస్ చైర్మన్ అదేవిధంగా జనగాం చైర్మన్ విషయంలో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇంకా రైట్, థ్యాంక్ యూ రవికాంత్.